రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బండి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల గారు సహచర మంత్రులమంతా ఈ సభని సక్సెస్ చేయాలి అనేది అందరి ఉద్దేశం. దీంట్లో భాగంగా గడిచిన 10 రోజుల నుండి అధికారులందరూ ఈ సభను సక్సెస్ చేసే దాంట్లో భాగంగా స్థానిక ఏర్పాట్లు, సభా వేదిక దగ్గర ఏర్పాట్లు, అదే రకంగా పబ్లిక్ ఏదైతే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ సభను సక్సెస్ చేయడానికి రైతులను రావాలని ఊవిల్లుతున్నారో వారందరికీ ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. విత్ ది టైంలోనే ఈ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా యంత్రాంగం, అధికార యంత్రాంగం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ సిపి గారు, అదే రకంగా ఇంకా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సక్సెస్ అవ్వబోతుంది. అదేవిధంగా అకాల వర్షాలు కూడా ఈ రాబోయే 2 రోజుల్లో ఉన్నాయి. ఏ వర్షం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ఈ సభ అనుకున్న దానికంటే డబల్ త్రిబుల్తో ఈ సభ సక్సెస్ అవుతుందనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాల నుండి రైతుల కోసం ఏవైతే చేశామో, చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రైతన్నకి చేరుస్తున్నామో అదే ఈ సభ సక్సెస్ కి మెయిన్ రీజన్ అనేది నేను భావిస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం, లేకుంటే కేంద్రంలో 3 పర్యాయాల అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యుల మీద ఏవైతే అవాక్కులు చవాకులు పేలుతున్నారో అది వారి ఓటమికి నిదర్శనంగా కనిపిస్తుంది. వారి పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం లేదు అని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదు. ఈ జిల్లాకు వచ్చి కానీ వివిధ జిల్లాలకు పోయినప్పుడు ఆనాటి మంత్రులుగా ఎలగబెట్టిన వారు, 10 సంవత్సరాల్లో ఎలగబెట్టిన వారు కానీ, వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు గ్రహించకుండా ఇదే ఖమ్మం పట్టణంలో రైతులకి నడి రోడ్డు మీద సంఖ్యలో తీసుకెళ్లిన సందర్భాన్ని వాళ్ళు విస్మరించి రైతుల పట్ల ఈనాడు ముసల కన్నీరు ఏదైతే కారుస్తున్నారో, రైతుల పట్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ ఉందని కపట నాటకం ఆడుతూ చూపిస్తున్నారో, మాట్లాడుతున్నారో అది ప్రతిదీ రైతులు గమనిస్తున్నారు. అంతెందుకు, ఉదాహరణకి కని విని ఎరగిన రీతిలో మొన్న ధాన్యం పండింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం పండితే ఊహించని రీతిలో ఆ భగవంతుడి దీవెనలతో రైతుల కష్టాలతో ధాన్యం పండితే ప్రతి గింజని కొంటామని చెప్పి ఈ కేబినెట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత తడిచిన ధాన్యం కొంటామని చెప్పి కొన్న ప్రభుత్వం, కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ధాన్యం ఏదో రైతులకు వాళ్ళేదో ప్రేమ ఉన్నట్లు, మా ప్రభుత్వానికి రైతుల పట్ల అవగాహనే లేనట్లు వారు మాట్లాడిన తీరు చూసి ఆనాడు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం సేకరించామో ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొంటామని చెప్పాం. అన్న ప్రకారం కొని చూపించాం. అది ప్రజా ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వంగా మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడిన తీరు, ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు ఆనాడు మీరు విస్మరించారు. కాబట్టే ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని ప్రజలు దీవించారు. దాన్ని జీర్ణించుకోలేని మీరు ఈనాడు ఈ ప్రభుత్వం పట్ల అవాకులు చవాకులు పేలుతున్నారే తప్ప ఇంకొకటి లేదు అనేది అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలే వాటికి నిదర్శనం. ఏది ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ రైతుల పక్షపాతంగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకి చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతన్నలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది, చేస్తుంది.
భవిష్యత్తులో కూడా చేయబోతుంది. ఒక్క రైతులకే కాదు, నిరుద్యోగ తమ్ముళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా అతి కొద్ది రోజుల్లో వేలాది నోటిఫికేషన్లు కూడా పిలవబోతున్నాం. నిరుద్యోగ యువతకి కూడా అండగా ఉండే ప్రభుత్వం. మహిళల్ని కోటేశ్వర్లు చేస్తామని 1 కోటి మందిని ఇచ్చిన మాట ప్రకారం వడివడిగా దాంట్లో కూడా ప్రణాళికలు చేపట్టి వాటిని కార్యరూపం దాల్చుకున్నాం. అంతెందుకు, ఇళ్ల విషయానికి వచ్చినప్పుడు ఆనాటి మీ 10 సంవత్సరాల్లో కట్టిన ఇల్లు ఈనాడు మేము మొదట విడత ఇచ్చిన ఇళ్లలో 25% ఉంది. ఇంకా భవిష్యత్తులో మొన్ననే మళ్ళీ 2.5 లక్షలు రూరల్కి, 1 లక్ష కోర్ అర్బన్ కి ఇచ్చాం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇల్లు ఈ కాగితం వరకే కాకుండా కట్టుకున్న ప్రతి వారికి టెన్షన్ గా 1 రూపాయి లంచం లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఆ పేదింటి ఆడబిడ్డ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారి ఖాతాలో జమ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటిపడకుండా ఆనాడు నీటిపారుదల శాఖలో ఏవైతే కాళేశ్వరం కానీ సీతారామ ప్రాజెక్టు లాంటి అనేక ప్రాజెక్టులలో లబ్ధి కోసం మీరు చేసిన ఎస్టిమేట్లు కానీ టెండర్లు కానీ పనులు కానీ అసంపూర్తిగా 10 సంవత్సరాల్లో మీరు వదిలేసిపోతే వడివడిగా వాటిని పూర్తి చేసే ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా కార్యరూపం దాల్చి ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తుంది ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రోడ్ల సెక్టార్కి అంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వలేదు. ఈ రోజు పంచాయతీరాజ్ కానీ R&Bలో కానీ సుమారు 22,000 కోట్ల రూపాయలతో మరికొన్ని గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ కాన్స్టిట్యున్సీలో శ్రీకారం చుడుతున్నారు. 22,000 కోట్ల రూపాయల రోడ్లకి పంచాయతీరాజ్ R&B నుండి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి చేపడుతున్నాం. ఇలా నీటిపారుదల కానీ, రోడ్డు సెక్టార్లు కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, హెల్త్ లో కానీ ఆల్ సెక్టార్స్ లో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కాబట్టి పేదవాడి కష్టానికి ఈ ప్రభుత్వం అండదండలుగా ఉండదు. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా అది పట్టణ ప్రాంతంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ ప్రజలు ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉన్నారు, తెలియజేస్తున్నారు. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కారు కూతల కోసే దొరల మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వారి మనసులో ఉండే విషయాన్ని ఎలా విషం కక్కుతున్నారో రాష్ట్ర ప్రజలకి గమనించాలని ఈ నెల 30వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి జరిగే ఈ రైతుల సభకి గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. దీంట్లో ప్రతి ఒక్క రైతన్న పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.